28 మందికి పైగా మృత్యువాత, 42 మందికి పైగా అదృశ్యం, 13 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం, బిక్కుబిక్కుమంటూ బతికిన ప్రాణాలు, పోటెత్తిన నదులు, కొట్టుకుపోయిన గ్రామాలు, మునిగిపోయిన వందలాది మంది జీవితాలు. ఇది టోటల్గా చైనాలో పరిస్థితి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిన వానలతో అక్కడి ప్రజలు తేరుకుంటున్నారు. చైనాను వరదలు అతలాకుతలం చేశాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదులన్నీ పోటెత్తి ప్రవహించాయి. కొన్ని చోట్ల గట్లు తెగి పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్లు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. చైనా వర్షాలతో 39,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహించి వరదలుగా మారడంతో అనేక ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. యాంగ్జే నదీ తీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, గ్విజౌ, హుబేల నుంచి సుమారు 11 లక్షల మందిని ఖాళీ చేయించి పునరావాసాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా 128 మందికి పైగా చనిపోగా 42 మంది దాకా అదృశ్యమయ్యారు. భారీ వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాల వరకు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వే రాష్ట్రంలోని జౌహే నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించింది. వరదలతో దాజో నగరం పూర్తిగా నీట మునిగిపోయింది. నగరంలోని దాదాపు 30,000 మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందించింది. ఆర్మీ, నౌకాదళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పుడిప్పుడే వానలు తగ్గుముఖం పడుతున్నాయి.